టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వార్త సినీ సర్కిల్స్ లో వైరల్ అయింది. తనను ప్రేమించిన తర్వాత హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని లావణ్య తెలిపింది. తనకు అబార్షన్ కూడా చేపించాడని ఆరోపించింది. ఈ కేసులో రాజ్ తరుణ్ కి నార్సింగ్ పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నెల 18 లోపు విచారణకు హాజరు కావాల్సిందేనని ఇందులో పేర్కొన్నారు. అయితే రాజ్ తరుణ్ పలు కారణాలు చెప్తూ విచారణకు హాజరు కాలేదు. పోలీసుల విచారణకు రాలేనంటూ రాజ్ తరుణ్ ఒక లేఖ రాసి తన లాయర్ ద్వారా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు పంపారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. కొద్ది రోజుల్లో తాను నటించిన సినిమా విడుదల అవుతుండడంతో ఇప్పట్లో విచారణకు రాలేనని లేఖ ద్వారా తెలిపారు. మరో రోజు విచారణకు తప్పకుండా వస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్ తరుణ్ లేఖను ఆమోదించిన పోలీసులు మరోసారి నోటీసులు పంపనున్నారు. రెండోసారి నోటీసులు జారీ చేశాక రాజ్ తరుణ్ స్పందించకపోతే తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రాజ్ తరుణ్ వ్యవహారంలో రోజుకో న్యూస్ బయటకు వస్తూనే ఉంది. తాజాగా రాజ్ తరుణ్ మల్హోత్రా మెసేజ్ చాటింగ్ బయటకు వచ్చింది. అందులో వారి మీటింగ్స్ వివరాలు, ఎప్పుడు ప్రపోజ్ చేసుకున్నారు, ఎక్కడెక్కడ కలిశారు లాంటి వివరాలు వెలుగులోకి వచ్చాయి. అయితే లావణ్య రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేసి అన్ని ఆధారాలు సమర్పించినా రాజ్ తరుణ్ మాత్రం మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు వారి మధ్య జరిగిన చాటింగ్స్ లీక్ అవడంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.